హాయ్ ఈరోజు మ్యాట్ ఫర్ ఈ చదువులో ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు. శ్రీముఖి వచ్చేసింది, పెట్టిందే ఒక గేము. ఫస్ట్ ఒక 5 మందిని ఆడించింది, ఆ తర్వాత వచ్చేసి ఒక 4గురిని ఆడించింది. గేమ్ ఏంది అంటే మీరు ప్రమోలో కూడా చూసుంటారు. ఈ 5 మందిని అయితే వాళ్ళ సంఖ్యలతో కట్టేసి ఉంటారు, కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి ఉంటారు. ఒక 5 కీలు తీసుకెళ్ళి అక్కడ స్విమ్మింగ్ పూల్ వేసేస్తే వాళ్ళు ఆ కీస్ తీసుకొచ్చి ఆ అమ్మాయి అయితే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు లాక్ అయితే తీయాలా, 5 కీస్ తీయాలా, ఇదే టాస్క్. దాంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకైతే బ్రాండ్ క్రెడిట్స్ అనమాట, అదే మార్క్స్ అయితే ఇస్తుంది. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో, సెకండ్ ప్లేస్లో ఎవరున్నారో, థర్డ్ ప్లేస్లో ఎవరున్నారో చెప్తుంది. ఎప్పుడు ఈ మహేష్ శాండ్రా వాళ్ళకి పాపం వాళ్ళకి అదృష్టమే లేదనుకుంటా. ఎప్పుడైనా సరే ఈ టాస్క్లో ఓడిపోతూనే ఉన్నారు, పాపం ఓడిపోతూనే ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళైతే ఓడిపోతున్నారు. దీంట్లో కూడా పాపం ఓడిపోయారు. వాళ్ళు ఫస్ట్లోనే రాకుండా, ఫస్ట్ 5 మంది అని చెప్పినప్పుడు రాకుండా 4 వచ్చినప్పుడు అని చెప్పి వచ్చుంటే పోయిండేది. అంతలో తనకి స్విమ్మింగ్ కూడా రాదంట పాపము. ఆ విధంగా అయితే ఓడిపోయారు. ఇంకా ఏమి అంతే, దాంట్లోనే చెప్పుకుంటా పోతాం. ఎట్టనే వీడియోలు ఎంత కావాలి కదా, ఇంకా దాంట్లోనే చెప్పుకుంటూ పోతాను. డింగ్ డింగ్ శ్రీముఖి వస్తుంది, వచ్చేసి తత్తత్తైడంతరకడతాయి తత్తత్తైంతరకడతాయి అని మ్యూజిక్ వేసుకుంటా వస్తుంది. వచ్చేసి ఎలా ఉంది అని చెప్పి వాసంతి వాళ్ళని అడుగుతుంది. ప్యారడైజ్ రూమ్ ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పేసి అంటారు. మీరు ప్యారడైజ్లో రూమ్లో ఉన్న కంటే కళ్యాణ్ నువ్వు నీ సేవకుల మీద మనసు పెడుతున్నట్టున్నావు కదా అనేసరికి కళ్యాణ్ ఉండేసి నేను కాదు, తనే నా మీద ఆడుకుంటున్నది అంటే ఎవరిని, సోనియా సిద్ధుని. అవును సోనియా సిద్ధు, నీకు నోట్లో నాలుగుందా అని చెప్పేసి అడుగుతుంది శ్రీముఖి. అంతలోపల అక్కడ అతను పేరు మర్చిపోయాను, అక్కడ అది ఉండేసి లేదు తినేసింది నాలిక అని చెప్పేసి అయితే అంటాడనమాట. సరే, లైఫ్లో మనము నమ్మకం ఉండాలి, లైఫ్లో అభిమానం ఉండాలి, మేబీ ఏదో ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. ట్రస్ట్, అదే నమ్మకం, ట్రస్ట్ ఉండాలి అంటే సరే ఇప్పుడు నేను పెట్టే టాస్కే అనమాట. ఆ టాస్క్ ఏంటి అంటే అన్లాక్ ద ట్రస్ట్. అది వచ్చేసి ఇంకా ఎవరెవరు 5 మంది వస్తారు అని చెప్పేసి అడుగుతుంది. అది అంతగా ఇప్పుడు అదే మనము బిగ్ బాస్లు అనుకోండి, వాళ్ళు స్ట్రాటజీ చేసుకుంటారు కదా, అరే ఈ కీ అక్కడుంది, ఈ కీ అక్కడుంది, లేదనుకో మనం కాళ్ళతో నెట్టుకుంటూ పోయి తీయచ్చు, ఇట్లాంటివి వేసుకుంటారు కదా. ఇక్కడ స్ట్రాటజీల్లో ఏమీ లేవు, ఉన్నదే 1 అవర్ ఎపిసోడ్. ఆ 1 అవర్ ఎపిసోడ్లోనే మనం చూడాల్సింది. ఇక దాంట్లో వచ్చేసి ఎవరెవరు వస్తారు, 5 మంది అంటే ఒక 5 మంది అయితే బయటకు వస్తారనమాట. వాళ్ళందరికీ చెప్తుంది, ఇప్పుడు మీ వాడు ఎంతసేపట్లో గెలుస్తారు అనుకుంటున్నారు అని అయితే అడుగుతుంది అనమాట. అడిగేసరికి ఇంకా ప్రియాంక వచ్చేసి 8 to 10 minutes అని చెప్పంటుంది. మిగతా వాళ్ళంతా 8 to 10 minutes అంటారు. ఒక్క శాండ్రా మాత్రము 10 to 12 minutes అంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్కి ఫోబియా ఉంది, వాటర్ ఫోబియా ఉంది కాబట్టి ఆమె అయితే ఆ మాట అయితే చెప్తుంది. అంతే, ఇంకా మాస్క్ మ్యాన్ వస్తాడు. అంటే మాస్క్ మ్యాన్ అంటే హరీష్ కాదు, అక్కడ లాక్ చేసే మాస్క్ మ్యాన్ అయితే వస్తాడు. వీళ్ళందరినీ లాక్ చేసేది పెడతాడనమాట. ఆయన రెడీగా ఉంటాడు, ఓడిపోయిన వాళ్ళ మీద అది దుమ్మెత్తి పోయడానికి, వెనకాల మట్టి పోయడానికి అయితే రెడీగా ఉంటాడు. ఇంకా సరే వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్ అయితే బాగా, దానికి స్విమ్మింగ్ కూడా వచ్చనమాట కళ్యాణ్కి. కానీ ఫస్ట్ కీ తీయలేకపోయాడు. ఎందుకంటే అక్కడ నీళ్ళలో వేసింది, అంటే వీళ్ళకి ఇట్లా కట్టేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏ కలర్ ఉంటుందో ఆ కలర్స్ కీ తీయాలి. దాంట్లో కొంచెం ఆ వాటర్ కలరు అదంతా ఇంచుమించు ఒకటే అవుతా ఉంది వాళ్ళకి. అట్లాగే ఇతను కూడా అంటున్నాడు, నోకరాజు కూడా అంటున్నాడు, అది మాది పర్పుల్ వాటర్ కలర్, నాది పర్పుల్ అయిపోయింది అని చెప్పేసి అతను అంటున్నాడు. ఇంకా మహేష్కి కూడా స్విమ్మింగ్ పూల్ రాకపోతే, అంటే స్విమ్మింగ్ పూల్ ఇలా ఉంది కదా, ఫస్ట్ ఏమో కొంచెం ఉంది, లోపలికి వేసి కొంచెం లోతు ఎక్కువగా ఉంది. అప్పటికి శ్రీముఖి అంటున్నది కాళ్ళతో తీసుకొని ఆ కీ తీసుకో అని చెప్పేసి సలహా కూడా ఇస్తూ ఉండింది మహేష్కి. అట్లాగా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఫస్ట్ ఎవరు వస్తున్నారు అంటే ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయింది అబ్బా. ఇంకొచ్చేసి వీళ్ళంతా మూతికి కూడా ప్లాస్టర్ వేస్తున్నారు, ఏ టైంలో వస్తారు అనేసరికి సరే ఇంకా వాళ్ళు వచ్చేసి కీ అయితే తీయడం అయితే జరిగింది. ఇంకా లాస్ట్లో మాత్రం సాండ్రా ఫస్ట్, తర్వాత చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి శివ వచ్చేసారు, ఆ తర్వాత అంజలి వచ్చేసింది, ఆ తర్వాత వచ్చేసి బిట్రు వాళ్ళు తీసేసారు, బిట్రు వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత అంజలి పవన్ వాళ్ళు వచ్చారు, లాస్ట్ సాండ్రా. అతనికి పాపం చెప్పాం కదా, కానీ అమ్మాయి చెప్తుంది నాకైతే అసలు ఏడిపే రాలేదు, ఎందుకంటే 4 కీస్ తీసాడు, ఒక్క కీ తీయలేకపోయాడు అని చెప్పేసి అయితే అంటా ఉన్నింది. పాపం చాలా ఫీల్ అవుతా ఉన్నింది. ఆ విధంగా అయితే ఆ అమ్మాయి మీద అయితే మట్టి అయితే పడింది. అంతే, ఇంక లోపల పంపించేసింది అనమాట శ్రీముఖి. లోపలికి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ ఇంకొక 4 ఉన్నారు కదా, మిగతా 4 అయితే తీసుకొచ్చేసింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఆయిషా వచ్చేసి 6 to 8 minutes రాసింది. అలాగే జాను వచ్చేసి
8 to 10 మినిట్స్ అని రాసింది. అలాగే నీతు 12 మినిట్స్ రాసింది. అలాగే సోనియా వచ్చేసి 8 to 10 మినిట్స్ రాసింది. చెప్పమా. ఓకే ఓకే తిను ఓకే అమ్మా బాయ్ బాయ్. అలాగే నీతు వచ్చి 12 మినిట్స్ రాసింది. అలాగే సోనియా వచ్చేసి 8 to 10 మినిట్స్ రాసింది. సిద్ధు వచ్చేసి ఫాస్ట్గా తీస్తాడు అని చెప్పేసి రాసింది. అయినా కూడా వచ్చేసి అంటే ఎవరెవరు తీస్తున్నారా అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. నీళ్ళలో వాడు పోతా ఉన్నప్పుడు మీరు చూస్తారు కదా, మీరు కూడా తెలుస్తుంది అనమాట. దాంట్లో వచ్చేసి ఇంకా సరే అని చెప్పేసి అందరూ వచ్చేసిన తర్వాత వీళ్ళకి వచ్చేసి 0 మార్క్సే వస్తాయి. ఎవరికి? సాండ్రా వాళ్ళకి 0 మార్క్సే వస్తాయి. ఇంకా 8th ప్లేస్లో వచ్చేసి నటరాజు మాస్టరు 12 మినిట్స్ తీశాడు. వాళ్ళకు తర్వాత 7th వచ్చేసి పవన్ అండ్ అంజలి వాళ్ళు తీశారు. ఇంకా ఆ తర్వాత వచ్చి 6th ప్లేస్లో బిట్రు వాళ్ళు తీశారు. ఇంకా 5th ప్లేస్లో కళ్యాణ్ వాళ్ళు తీశారు. అలాగే 4th ప్లేస్లో నోకరాజు వాళ్ళు తీశారు. ఇంకా 3rd ప్లేస్లో సిద్ధు వాళ్ళు తీశారు. 1st ప్లేస్లో జాను అండ్ బాను వాళ్ళైతే తీశారనమాట. ఇంకా మాస్టర్ అంటాడు, నేను వాటర్లో ఉండగలుగుతాను కానీ మాస్టర్ నీ వాటర్లో ఈదకొట్టలేను అని చెప్పేసి తనైతే అనడం అయితే జరుగుతుంది. ఇంకా కళ్యాణ్ వచ్చేసి బాధపడుతుంటే అబ్బే స్విమ్మింగ్ వచ్చి నాకు ఇలాంటిది ఇలా తెలియకపోయాను అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా నీతు కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. నీతు వచ్చేసి 1st నుంచి 4thకి వచ్చాము, ఇప్పుడు 4th నుంచి మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉంటుంది. అదే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేసాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.